హాయ్ డియర్ వ్యూవర్స్, ఈరోజు ఒక విషయం గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. అయితే మేము ఒక ఇంటికి వెళ్ళాం, ఆయన ఇంటికి వెళ్ళాం, మా ఫ్రెండ్ ఇంటికి. ఆయన అక్కడ వెళ్ళి ఆ పరిస్థితిని గమనిస్తే వాళ్ళ అబ్బాయి చనిపోయాడంట. ఏంటంటే విషయం ఏంటంటే ఇద్దరు ప్రేమించుకున్నారు, ఆ ప్రేమించుకున్న తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చనిపోయారంట. అది వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ బాధ ఎంత ఉందంటే వర్ణించలేని బాధ, ఎంతో మానసిక వేదన. వాళ్ళ తల్లిగారి వారి తండ్రి గారు ఏడుస్తుంటే ఆ బాధలు చూడలేకపోయారు. ప్రేమించడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ప్రేమించడం వల్ల లాభం ఏంటంటే ఒకరినొకరు గౌరవించుకుంటారు, బాగానే ఉంటుంది. ఒకరినొకరు రకరకాల ప్రదేశాల్లో తిరుగుతారు, బాగానే ఉంటుంది. మానసికంగా పరిపక్వత వస్తుంది, పరస్పరం ప్రోత్సహించుకుంటారు, సంతోషంగా ఉంటారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, బాధ్యత పరస్పర గౌరవం బాగానే ఉంటాయి. కానీ అదే ప్రేమ మీ అమ్మ నాన్నలకు ఒప్పించి చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే ప్రేమ వికటిస్తే, ఒకళ్ళు మనసులు వికటిస్తే ఏమవుతున్నారో తెలుసా? ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళు కని పెంచి పోషించిన తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ ఏమాత్రం ఆలోచించడం లేదు. ఏంటంటే ఒకటే లక్ష్యం, నువ్వు చక్కగా చదువుకుంటున్నావని మీ అమ్మ నీ కోసం చిన్నప్పటి నుంచి ఒకసారి జ్ఞాపకం ఉంటే, చిన్నప్పటి నుంచి ఎన్ని త్యాగాలు చేస్తుంది అమ్మగారు. మన అమ్మగారు ఎన్ని త్యాగాలు చేస్తారు? 9 మాసాలు మోసి కని పెంచి పోషించి, నీకేమైనా జ్వరం వస్తే, నీకు ఏమైనా దగ్గు చేస్తే, నీకేమైనా రొంప చేస్తే ఆ రకరకాల నిద్రలు మానేసి, ఆహారం మానేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంతో బాధ, ఎంతో వేదనతో నిన్ను పెంచి పోషించి పెద్దవాడు చేసిన తరువాత నీకు లవర్ కావాలి. పోనీ లవర్ కావాలి, విషయం అంతా తెలిసింది, అమ్మ నాన్న చెప్పిన విషయాన్ని గ్రహించి నువ్వు పాటిస్తే బాగుండు. మరి నువ్వు చేస్తున్న ఏంటంటే ఏం పని? మీరు చేస్తున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేస్తున్న ఏం పని? చాలా భయంకరంగా ఉన్నారు అప్పుడు సమాజం. కాబట్టి మీ అమ్మ మీ నాన్న ఎంత బాధపడతారు ఈ రోజుల్లో. ఒకప్పుడు ఒక 4, 5 లేదా 10 మంది పిల్లలు ఉండేవారు. ఈ రోజుల్లో ఎవరికి ఉంటున్నారు? 1 లేదా 2. ఆ 1, 2 కనేసి నా పిల్లడి కోసం నేను సంపాదిస్తుంది నా పిల్ల కోసం అని వాళ్ళు ఎంతగానో కష్టపడుతుంటే, వాళ్ళ కష్టాన్ని లెక్క చేయకుండా నీ ఇష్టసారం వెళ్ళి నీకే అన్ని తెలుసని, నీకు మాత్రమే అన్ని తెలుసని నువ్వు రకరకాల ప్రదేశాలు వెళ్ళి నీ ఇష్టసారంగా జీవించి చివరికి ఏదో ఒక అబ్బాయిని లేదా అమ్మాయిని ప్రేమించానని వారు ఒప్పుకోలేదని నీ తనువును చాలిస్తున్నావు. ఒకసారి ఆలోచించు. మీ నాన్న నీ మీద ఎంత కోరికలు పెట్టుకుంటాడు. మీ అమ్మ నా కొడుకు బాగా చదవాలి, నా కూతురు బాగా చదవాలని ఎంత ఆశ పెట్టుకుంటారు. వాళ్ళ ఆశలను నిరాశపరిచి ప్రాణాలు తీసుకోవడం ఏంటి? కాబట్టి వ్యూవర్స్, చెప్పేది ఒకటి, స్పష్టమైన గోల్ పెట్టుకొని గోల్ సాధించి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నువ్వు ప్రేమించిన అమ్మాయి లేదా ప్రేమించిన అబ్బాయినా దాన్ని తీసుకొని మీ అమ్మ నాన్నకు పరిచయం చేస్తే ఆనందపడతారు. నువ్వు యవ్వన దశలోనే నాకు లవరు, నాకు ప్రేమ అని చేస్తే ఎలా బతుకుతావని వాళ్ళకు ఆందోళన ఉంటుందన్నమాట. వాళ్ళ ఆందోళనను నువ్వు ఒకసారి గమనించు, వాళ్ళ ఆందోళనను నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు నీ ఇష్టసారంగా తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఇంకా జీవితం ఇంతైనా అని బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఎంత కాదైనా మన అమ్మ నాన్న ఏంటంటే పక్కలతో పోల్చుకోకుండా ఉండలేరు, పోల్చుకుంటూనే ఉంటారు అనమాట. మనం అనుకుంటాం చాలామంది పోల్చుకోవద్దు అంటారు. పక్కోడు పిల్లోడు వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే నా కొడుకు ఉద్యోగం చేయకపోతే మనకి ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పోల్చుతూనే ఉంటారు. కాబట్టి పోల్చడం అంటే కొంతమందికి ఒక్కొక్క స్టేజ్లో వెళ్తారు, కొంతమంది స్టేజ్ తక్కువ ఉంటారు. దానికి ఏంటంటే కష్టపడాలి, కానీ ప్రాణాలు తీసుకోవడం అది చాలా మంచి పని అయితే కాదు. చూసి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధ ఇచ్చింది. నాకు కూడా ఏడుపు వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాం. ఏమి చేయలేని పరిస్థితి. కేవలం కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు ఆగితే నీ జీవితం బాగుపడుద్ది, నువ్వు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తావని వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలన్నీ చంపేస్తున్నావు. భయంకరమైన కోరికలు అంటే ఏం లేదు, నువ్వు బాగుపడితే వాళ్ళు కళ్ళారా చూస్తారు అంతే. నువ్వు సంపాదించిన ప్రతి ముద్ద కూడా వాళ్ళకి పెట్టాలని ఏం లేదు. నువ్వు పెట్టినా వాళ్ళు నా కొడుకు ఇచ్చాడు ఒక్క ముద్ద తింటే 100 ఏళ్ళు బతికే అంత స్టామినా పుంజుకుంటుంది వాళ్ళకి. కాబట్టి మై డియర్ వ్యూవర్స్,
మీ తల్లి గురించి మీ తండ్రి గురించి ఆలోచించు. నీ తల్లి కష్టపడిన కష్టాన్ని గుర్తించు. నీ తండ్రి రెక్కల మొక్కలు చేసి రాత్రనగా పగలనగా నీకోసం ఎంత కష్టపడుతున్నాడో ఆ కష్టాన్ని గ్రహించు. ఆ గ్రహించి నిర్ణయం తీసుకో. కేవలం ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ ప్రేమ వెనక నీ వెనక ఎంతమంది ఆశలు ఉన్నాయి, ఎంతమంది ఆశయాలు ఉన్నాయని గమనించాలి. కాబట్టి నీ తల్లి నీ తండ్రిని ఆ శోకం నుంచి తప్పించి విజయం వైపు సాగిస్తావని ఆశిస్తూ బాయ్.